सुल्फा सरार ठा गया इब थारे घर गफैर होवेगे ओ तमारे माल्टा का सुल्फा सरार ठा गया इब थारे घर गफैर हो Your attention please. ఈ వీడియోలోని తిట్లు చెప్పే బుద్ధులు కేవలం ఫన్ కోసం మాత్రమే అవన్నీ డిగ్రేడ్ చేయాలని కాదు. అయినా సరే మీ మనోభావాలు మానభంగానికి గురయ్యాయి అంటే దానికి పూచి మాత్రం నాది కాదు. థ్యాంక్ యూ. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్టీబీ తెలుగు. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంద్రా అంటే వెబ్ సిరీస్. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ అన్నాడు కదా, మీరు ఏదో గేమ్ ఆఫ్ థ్రోన్స్ మనీష్ లెవెల్లో ఊహించుకున్నారు. వీడు అనుకునే దానికి మీరు ఊహించుకునే దానికి పీచి మిఠాయికి పిచ్చి పువ్వు మిఠాయికి ఉన్నంత తేడా ఉందన్నమాట. ఇందుకే ఆ వెబ్ సిరీస్ ఏంటో అనుకుంటున్నారా? మీరే చూడండి. ఇది పేరుకే మిస్అండర్స్టాండింగ్, మొత్తం మాస్టర్ బెట్టింగే. దీని అమ్మ ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ 5 వరకు ఒకటే గోల, కొట్టుకు సత్తారనుకోండి. మనం విడిపోదాం వచ్చు. నువ్వు ఫస్ట్ ఎక్కడ నుంచి సారీ రే నరవేరు ఏంట్రా ఏదో చిన్నపిల్లలు పెన్సిల్ కోసం కొట్టుకుంటున్నట్టు అలా కొట్టుకుంటున్నారు వీళ్ళు. మరి ఏమనుకున్నావు, సిరీస్ అంతా ఇదే దరిద్రం. దీని అమ్మ దీనికన్నా బ్యాక్ బెంచెస్ అయ్యాం కదరా బాబు. అందులో కనీసం లంగాలైపోయినా తెంగాడు, ఇద్దరు లేపడానికి లంగా కూడా లేకపోయా. అరే ఏం చిల్లర్ వెబ్ సిరీస్ రా ఇది. బ్యాక్ బెంచ్ లో అలాగో కంటెంట్ లేదు, కనీసం ఇందులో ఏమైనా కంటెంట్ ఉందని ఓపెన్ చేస్తే లోపలేం లేదు. ఇంకా కథ విషయానికి వస్తే మన హీరో హీరోయిన్లు తుప్పల్లో కంబైన్ స్టడీస్ చేయడం కోసం పొద్దున్నే లెగిసి ఎరుపు రంగు చొక్కేసుకుని ఎరుపు రంగు కారులో బయలుదేరతారన్నమాట. డాడీ నేను అనన్య వాళ్ళ ఇంటికి కంబైన్ స్టడీస్ కోసం వెళ్తున్నా. రే నరవేరు నాకు అర్థం కాలేదు, కంబైన్ స్టడీస్ చేసుకోవడం కోసం తుప్పల్లోకి ఎందుకు వెళ్ళడం? కంబైన్ స్టడీస్ అంటే నువ్వు అనుకునే కంబైన్ స్టడీస్ కాదురా, వాళ్ళది వేరే కంబైన్ స్టడీస్ మాట. చద్దు ఇట్స్ నాకు తెలిసిన ఆంటీ వాళ్ళు ఉంటారు. అవునా? నిజం. ఆంటీని కూడా తీసుకొని పోదామా? అనుకున్నా వీడు ఆంటీ హీరోలో ఉన్నాడు. నాకు ఆకలేస్తుంది. నాకెందుకో పిత్త వస్తుంది. రే మామ ఏంట్రేడు ఇలా మాట్లాడుతున్నాడు చిరాగ్గా. రిలేటబుల్ మామా, రిలేటబుల్ వెబ్ సిరీస్. ఏంటి రిలేటబుల్ వెబ్ సిరీసా? దీనమ్మ పిత్తి పిత్ర రిలేటబుల్ ఏంట్రా చిరాగ్గా. ఆయన ఇలా కుదిలేసానుకో రేపొద్దు నా నూనె నవ్వబడి నోస్తాలిచ్చి కంటడి నా కొడుకు. నాకెందుకో పిత్త వస్తుంది. పిక్క పిక్క పోరా పూక. ఇంక ఈ సిరీస్ లో హీరోయిన్ చేసే ఓవర్ యాక్టింగ్ ఉంటది. దీని అమ్మ గొంగళపురకు డిక్కు మీద డాన్స్ బేబీ డాన్స్ ఆడితే ఎంత కంపరంగా ఉంటుందో అంత కంపరం పుట్టిస్తుంది అన్నమాట. గుడ్డు పగిలిందా? లెట్స్ గో. ఎన్ని తెలివితేట్లు. బాయ్ బాయ్ బాయ్. మజాక్లాడకు, ఓపెన్ చేసి తినిపియనన్నావు కదా, నువ్వే తీసుకో. నేను నీకు ఇంకా చిన్నపిల్లలానే కనిపిస్తున్నాను కదా, నాకు టైం వస్తుంది. దీనమ్మ ఏంట్రా ఇది డైలాగ్ చెప్పా అంటే బావురు పిల్లర్సినట్టు అరుస్తుంది. ఇదేం చూసారా, ముందు ముందు ఉంది అసలు కంటెంట్ ఏంటో చూడు, అది చూడు. ఓయ్ మనిషి చూసుకున్నా రాళ్ళున్నాయి కింద పడతావు. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? మరి లేకపోతే ఏంట్రా యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. డబ్బింగ్ చెప్పా అంటే గేదెలా కరుస్తుంది, బొక్కలాగా ఒక్క పని కరెక్ట్గా చేయట్లేదు. మళ్ళీ ఆ గొంతు చూడు ఏదో గోలి చోడలో గొలికేరుకున్నట్టు ఓయ్ మనిషి అంట ముసల్దాన్ లేక బొక్కలాగా. ఇంకా ఈ వెబ్ సిరీస్ లో ఏమైనా మాట్లాడుకోదగిన విషయం ఉందిరా అంటే ఆ మ్యూజిక్. కొద్ది నమ్మ 3 నిమిషాలకు ఒకసారి ఆ మ్యూజిక్ వేసి సావ దెంగుతాడు అనుకోండి. మ్యూజిక్ అప్పుడు లంచా కొడక. ఏమైంది మనిషి? ఐ థింక్ ఇట్స్ అన్లోడింగ్ టైం. రే మామ ఏంట్రా ఇక్క పుష్పాలు అమ్మ చిచ్చి. అయినా వీడికి బాత్రూమ్ ఫ్యాంటసీలు ఏంటయ్యా? బ్యాక్ బెంచెస్ లో కూడా అంతే, మొఖం తీసి బాత్రూమ్ లో పెట్టుకుంటున్నాడు. అమ్మ అరే నీకు బాత్రూమ్ సీన్ లేకపోతే వెబ్ సిరీస్ చేయమంటారా నువ్వు? నాకు అర్థం కాదు. ఎరా నీకు బాత్రూమ్ కి ఏమైనా బిగ్ బాస్ లో సన్నికి సిరికున్న సంబంధం ఉందేంట్రా? ఓ వదలకుండా ఉండలేకపోతున్నావు అనుకో. అది వేడి ఎక్కువ.
శ్రేయా ఎటు పోకు ఆ. ప్లీజ్ స్టాండ్ దేర్ అండ్ లుక్ అరౌండ్. పొరాని పిచ్చిన బట్ట. బాయ్ అయితే ఈ తుప్పల్లో ఉన్న వీళ్ళిద్దరి మధ్యలోకి ఇప్పుడు నక్కపక్కలోడు వస్తాడనమాట. హీరో గారిని రచ్చగొట్టడం కోసం మన నిబ్బి వాడితో క్లోజ్ గా మూవ్ అవుతుంది. అది చూసిన మన హీరో గారి బట్ట బర్నింగ్ అయిపోయి బొంగమూతి పెట్టుకుంటాడు. వాడిని కూల్ చేయడానికి హీరోయిన్ ఒక పాట పాడుతుంది. దీనమ్మ అది విన్న తర్వాత లిటరల్లీ ఏడుపు వచ్చిందిరా నాకు. నిజం ఏ చీపా కోపమా నా పైన ఆపవా ఇకనైనా అంతగా బుసగొడుతుంటే నేను తాళగలనా. అర్ధరాత్రి 3 అయిందిరా. మీరు చూడండి రా టైము. అర్ధరాత్రి 3 అయ్యిందిరా. ఈ వెబ్ సిరీస్ చూడలేకపోతున్నాను రా నిజంగా. రే ఒక్క సీన్ బాగలేదురా నిజంగా. రే డైలాగులు కూడా రాయట్లేదురా. ఏం దరిద్రం రా ఇది. చి నిజంగా ఏడుపు వచ్చేస్తుందిరా నాకు ఈ సిరీస్ చూస్తుంటే. సీ యు గైస్ బాయ్. బాయ్ మహేష్. బాయ్ రకుల్. ఓకే బాయ్ బాయ్. అజ్జు సంథింగ్ ఇస్ బర్నింగ్ కదా, స్మెల్ వస్తుంది. నా ముడ్డు మంటుతుందే. నా ముడ్డి వచ్చి బర్నాలు రాయి. సంథింగ్ ఇస్ బర్నింగ్ అంట. బర్నింగ్ అమ్మచ్చి. మీరు నేను ఏదో నటెత్తున్నానేమో అనుకుంటున్నారేమో. నిజంగానే ఏడుపు వచ్చేస్తున్నారా నాకు. కావాలంటే చూడండి రా. రే నిజంగా ప్లీజ్ రా. నేనైతే దయచేసి ఎవరు దయచేసి చూడకండి వెబ్ సిరీస్ ప్లీజ్. బాయ్. ఇంకా ఈ వెబ్ సిరీస్ లో సెకండ్ ఎపిసోడ్ విషయానికి వస్తే వీళ్ళిద్దరు హీరోని యొక్క యాక్షన్ కలుస్తారు, కలిసి భోజనం చేస్తారు, రాత్రులు ఊరి మీద షికారులు తిరుగుతారు. అంతే క్లాప్స్. సెకండ్ ఎపిసోడ్ కంప్లీటెడ్. ఇంక ఈ థర్డ్ ఎపిసోడ్ ని 20 నిమిషాలు చేయడానికి దీనమ్మ లాగ్ ని మామూలుగా లాగలేదయ్యా. ఈడు మనిద్దరం సరిగ్గా మాట్లాడుకుని 1 డే అవుతుంది. కాదు 1 day 6 hours 24 minutes 5 seconds. 6 7 8 9 10 11 13 14 15 16 17 లావడా నేను అమ్మ చెత్త నా కొడుకులని అబ్బా. రే ఎంత సాగితేస్తారా సిరీస్ ని మీరు. మనుషులా పశువులా? దీనమ్మ న్యూమరాలజీ అంతా చెప్పండి రా. ఏదో స్ప్రింగ్ సాగితేనట్టు సాగితీయండి. ఇంకా చెత్తగల్లని 20 నిమిషాలు వీడియో చేయడానికి నానా సంకలు లాగుతున్నారు కదరా మీరు. ఎర్రి పుక్కుల్లో. బాయ్. ఇంకా 4th ఎపిసోడ్ విషయానికి వస్తే వద్దులేండి, దానికోసం మాట్లాడుకుంటే టైం బొక్కే. సో లాస్ట్ ఎపిసోడ్కి వెళ్ళిపోతాం. లాస్ట్ ఎపిసోడ్ లో మన హీరోయిన్ అజ్జు నాకు యూఎస్ లో సీట్ వచ్చింది అజ్జు, నేను యూఎస్ వెళ్ళిపోతా అజ్జు అని చెప్పుద్ది మాట. అది విన్న మన హీరో గారు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి బుర్రపాటు చేసుకుని ఒక మంచి నిర్ణయం తీసుకొని బ్రేకప్ చెప్పేస్తాడు. అది విన్న మన హీరోయిన్ నేను యూఎస్ వెళ్ళట్లేదు అజ్జు, నేను జోక్ చేసా, ఒకవేళ నేను వెళ్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలుసుకుందామని అలా చెప్పాను అని చెప్పి ఈ నా కొడుకులు 22 నిమిషాలు వీడియో చేస్తారా దొంగ నా కొడుకులు. ఒరే ఇది వెబ్ సిరీస్ అనుకున్నావా లేదా ప్రాంక్ వీడియోలు అనుకున్నారా మీరు? చెత్తనా కొడుకులేని ఇరే మీ దగ్గర కథ లేకపోతే మూసు కూర్చోండి రా. అంతేగాని ఇలా ఎందుకురా మమ్మల్ని మా బుర్రలు తింటారు మీరు. మరి యుఎస్ పోతా పేరెంట్స్ పంపిస్తున్నారన్నా? నువ్వేమంటావు అని అలా అన్నాను, కానీ నువ్వు ఇలా రియాక్ట్ అవుతా నేను అనుకోలేదు. ఏం సిరీస్ ఇది? ఏడిపించంద్రా. రాజా సినిమా చూసి కూడా ఇంతలా ఆడలేదురా. చిచ్చి చిచ్చి ఏట్రా ఇది? ఇంత ఏడిపించింది. నా వల్ల కాదురా రేస్, నా వల్ల కాదు. ఇంతటితో ఆపేస్తాను రా నేను. ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ ఏమనుకోకండి. సో గైస్ ఇంత వీడియో మరి మీకు నచ్చినట్లయితే మళ్ళీ వెళ్ళి లైక్ కామెంట్ షేర్ చేయండి. అండ్ బిఫోర్ దట్ మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటంటే వెబ్ సిరీస్. సో తేజ నిజంగా దొరసాయి తేజ నిజంగా రియల్లీ గ్రేట్. ఎందుకనంటే తంది నా ఏజే, బట్ ఈ ఏజ్ లోనే అంత మంచి అవుట్పుట్ అంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో తీశారు. నిజంగా గ్రేట్. బట్ ఒకటే వరస్ట్ ఏంటంటే కొంచెం మంచి కథలు తీయండి బ్రో. ఎందుకు బ్రో ఏ రొట్ట కథలు తీస్తారు నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ కొంచెం మంచి కథలు తీయండి. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. అండ్ యా నాకు ఇన్స్టాలో 1000+ దాన్ని ఏమంటారు ఫాలో రిక్వెస్ట్లు వచ్చాయన్నమాట. నేను చూసుకోలేదు, అది పబ్లిక్ లో ఉందనుకున్నాను నేను అకౌంట్ ఇన్స్టాగ్రామ్, బట్ అది ప్రైవేట్ లో ఉందన్నమాట. నియర్లీ 4000 to 5000 రిక్వెస్ట్లు వచ్చాయి. సో ఐఎమ్ వెరీ వెరీ సారీ టు దోస్ పీపుల్. సో ప్రెసెంట్ పబ్లిక్ పెట్టేస్తా, సో ఎవరైనా వచ్చి ఫాలో కొట్టచ్చు మాట. ఇంకా ఏం ప్రాబ్లం లేదు. సో వచ్చేయండి ఇన్స్టాగ్రామ్ లోకి, ఇంకా ముచ్చట్లు పెట్టుకుందాం, రీల్స్ కూడా చేస్తున్నా. సో అక్కడ కూడా మీ సపోర్ట్ కావాలి. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఇంకా బాయ్ బాయ్.
నీ అమ్మ చంపేస్తావాడు మమ్మల్ని ఆ చంపేస్తావా అంటున్నాను బాయ్ అంటే బాయ్ నీ అమ్మ ఇంకోసారి అన్నావు అనుకోండి ఏంటిది బ్యాట్ తావు వెళ్ళిపోయింది నోట్లకి ఈ సిరీస్ నా చావుకొచ్చిందిరా నాయన చి పే మావా ఎక్ పెగలా అరే మావా ఎక్ పెగలా మనది నానో టికెట్ బ్యాచ్